రోడ్లో పోలీసులకు మీరు కాల్ చేశారా, పబ్బు వాళ్ళు కాల్ చేశారా? పబ్బు వాళ్ళు కాల్ చేసిన సమయంలో పోలీసులు వచ్చినప్పుడు కూడా పోలీసులతో మీరు కొద్దిగా ఆర్గ్యూ చేసినట్లు ఆ వీడియోలో కనిపిస్తుంది. అక్కడ పోలీసులది పాత్ర ఏంటి? ఐడియా కూడా ఇచ్చింది నేనే, బికాస్ దే వర్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్ ఇట్. సింపుల్ క్వశ్చన్ అడిగా, దాన్ని నువ్వు సింపుల్ ఆన్సర్ ఇచ్చేసి క్లోజ్ చేసేస్తే అయిపోయేది. నువ్వు సింపుల్గా ఆన్సర్ చేయకుండా ఏదో ఈగో మీదనో, రూల్స్ పాలసీస్ మీదనో, మేనేజ్మెంట్ మీదనో అందరినీ రిప్రజెంట్ చేసుకుంటూ ఇంత దరిద్రంగా మీరు ముందుకు తీసుకెళ్ళినప్పుడు నువ్వు నా సెల్ఫ్ రెస్పెక్ట్ కిందకు వచ్చావు. నేను అడిగింది ఏంటి, నువ్వు నా కాంప్లిమెంటరీ ఇస్తే ఓకే, నేను ఇంకోటి తీసుకొని ఆ కాంప్లిమెంటరీ డబ్బులు కూడా నేను కట్టడానికి రెడీ. మీ అంత స్టాఫ్కి నేను ఇస్తా కేక్, నేను ఆ డబ్బులు కూడా నేను కడతాను కూడా చెప్పాను. మిమ్మల్ని వ్యక్తిగతంగా ఏమన్నా దూషించారా? మిమ్మల్ని ఏమైనా పర్సనల్గా ఏమైనా అటాక్ చేయడం జరిగిందా? అంటే నాట్ ఫిజికలీ, వర్బలీ, యా, మాటలతో వాళ్ళు చాలా ఇన్స్టిగేట్ చేస్తేనే కానీ అప్పుడు కానీ నేను సెకండ్ థర్డ్ లైఫ్ స్టార్ట్ చేయలే. బట్ చేశారు, నేను నా సేఫ్టీ కోసం అని కాదు, ఒక హ్యూమన్ రైట్ సేఫ్టీ కింద. బికాస్ దేవర్ షట్టింగ్ ద షట్టర్స్. అందరు వెళ్ళిపోయాక వాళ్ళ స్టాఫ్ 17 మెంబర్స్ స్టాఫ్ ఉన్నారు. అప్పటికి పోలీసు కాన్సెప్ట్ కూడా రాలేదు. నేనే వాళ్ళకి ఐడియా ఇచ్చా, మీరు దీన్ని ఎస్కలేట్ చేయలేకపోతున్నారు, వై డోంట్ యూ ఇన్వైట్ ద పోలీస్ ఆర్ కాల్ ద పోలీస్ అండ్ ప్లీజ్ కాల్ లేడీ పోలీస్ అని చెప్పా, క్లియర్గా చెప్పా. నీకోసం నేను లేడీ పోలీసే పిలుస్తా, నార్మల్ పీపుల్ నేను పిలవనులే అని చెప్పారు. తిరిగి చూస్తే ఆఫ్టర్ సమ్ టైమ్ దే స్టార్టెడ్ గోయింగ్ అవుట్, షట్టర్ ఓపెన్ చేసి. అప్పుడు నాకు గాలి ఆడట్లేదని నేను 1.5 hour తర్వాత బయటికి వెళ్తే దట్స్ వెన్ నేను కార్లో కూర్చున్న తర్వాత 2 minutesకి పోలీస్ వాళ్ళు వచ్చారు. ఎపిసోడ్ 3 days నుంచి మీరు చూస్తున్నారు, సోషల్ మీడియాలో కూడా మీరు అప్లోడ్ చేస్తున్నారు, వాళ్ళు కూడా కొన్ని వీడియోలు రిలీజ్ చేయడం. కానీ సోషల్ మీడియాలో కేవలం పాపులారిటీ కోసం లేదా అక్కడ రచ్చ చేయాలని ఉద్దేశపూర్వకంగానే ఆమె చేస్తుందని చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు. అలా కామెంట్స్ పెట్టే వాళ్ళకి కానీ సోషల్ మీడియాలో రెస్పాండ్ అవుతున్నటువంటి వారికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? పనిపాట లేని వెదవలు ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్, నిజంగా మీకు ఇంట్రెస్ట్ ఉంది ఈ విషయం కింద చర్చలు చేయాలి, ఒపీనియన్స్ ఇవ్వాలి అంటే మొత్తం సినారియో ముందు తెలుసుకోండి. లేదు నాకు టైం లేదు, నాకు టైం పాస్ అవ్వట్లేదు, నాకు ఆమె అటెన్షన్ నాకు కావాలి అని చెప్పి మీరు చేస్తున్నారంటే బరాబర్ ఇస్తా మీకు అటెన్షన్. ప్లీజ్ డిఎం మీ, ఐ విల్ డూ నైస్ టైం పాస్ విత్ యూ, మీకు కొంచెం బుద్ధి తెప్పిస్తాను నేను చెప్తా. అంటే మీరు ఆ వీడియోలో కూడా కొంత విచక్షణ కోల్పోయి వాళ్ళ మీద కొద్ది గట్టిగా అరవడం, తర్వాత అక్కడ ప్లేట్లన్నీ పగలు కొట్టడం, ఈ వీడియోలు కూడా కొన్ని వైరల్ అవుతూ ఉన్నాయి. ఆ సందర్భం ఏంటి, ఆ పొజిషన్కి వెళ్ళడానికి కారణం ఏంటి? అన్ఫార్చునేట్లీ మనకి ఉమెన్ రైట్స్ అంటుంటారు, లేకపోతే హ్యూమన్ రైట్స్ అని అంటారు. మనకు నిజంగా పవర్ లేదండి. పవర్ ఉండుంటే వాళ్ళు చేసిన సో కాల్డ్ సీన్ ఆర్ సినారియోకి నాకు పవర్ ఉండుంటే అక్కడికక్కడ వాళ్ళని కొట్టేదాన్ని. కానీ కొట్టే పవర్ లేదే. నేను ఒక ఐపీఎస్ కాదు, ఒక పోలీస్ కాదు, ఒక గవర్నమెంట్ అఫీషియల్ కాదు. నాకు నేను జస్ట్ ఒక సెలబ్రిటీ, ఒక కామన్ మ్యాన్ అనుకోండి. కామన్ మ్యాన్ కూడా ఇలాంటి రైట్స్ ఇస్తే అన్యాయం వరకు వెళ్ళక్కర్లే. సెల్ఫ్ రెస్పెక్ట్ని కాపాడుకోవడానికి మనం మాట్లాడడం తప్పు అనుకుంటే ఇంకా నేను బతికేందుకు? సో దానికి ఈ పాపులారిటీ కావాలంటే 17 years నుంచి నేను పాపులరే అండి. ఫస్ట్ మూవీ నుంచే పాపులర్. నాకు ఫస్ట్ మూవీలో నాకు ఫిల్మ్ఫేర్ నామినేషన్ అవార్డు కూడా వచ్చింది. ఇక దాని తర్వాత నుంచి నేను పాపులర్ అయిపోయాను. మరి వాళ్ళ వీడియోలు తీస్తున్న సమయంలో మీరు కూడా ఒక మాట అన్నారు, కాంట్రవర్సీ అవ్వాలరా నాయన, ఇది కాంట్రవర్సీ కావాలరా నాయన అనే వర్డ్ ఎందుకు వచ్చింది? వాళ్ళే చెప్పారు, మీరు ఇది ఆల్రెడీ బెంగళూరులో కూడా ఒక ట్రాన్స్జెండర్ని ఒక పబ్లో రానివ్వలేదు కదా, సో దానికి వాళ్ళు వీడియో క్రియేట్ చేసి వైరల్ చేశారు కదా, మీరు కూడా అదే చేస్తున్నారు, మీరు కాంట్రవర్సీ, మీకు ఫాలోవర్స్, సబ్స్క్రిప్షన్స్ కోసమే ఇది చేస్తున్నారంటే అవును బరాబర్ చేస్తున్నా, మీకు ఎలాగో సీసీటీవీస్ ఉన్నాయి కదా, అన్ని యాంగిల్స్ నుంచి తీసుకోండి, క్యాప్చర్ చేయండి అని చెప్పారు. అంతే వాళ్ళ క్వశ్చన్కి ఆన్సర్.